నమస్కారం. ఎన్ఎక్స్టీ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారత అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల దావోస్ పర్యటనలోనూ దీన్ని గమనించారని చెప్పారు. గతంలో ఐటీపై ఇప్పుడు ఏఐపై దృష్టి పెరిగిందని అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐ సాంకేతికతలో భారత్ ముందుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో మన దేశం పేరు మారుమ్రోగుతుందని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. పన్ను సంస్కరణలో చాలా మార్పులు జరిగాయని, విద్యుత్ రంగంలో సంస్కరణలు ప్రథమంగా ఏపీలోనే జరిగాయని గుర్తు చేశారు. ఎంఎస్ఎంఈ పాలసీ గేమ్ చేంజర్ గా మారబోతుందని అన్నారు. వృద్ధి రేటు పెంచేలా ఈ బడ్జెట్ ఉందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యవేత్తల్లో భారతీయులే ప్రముఖంగా ఉంటున్నారని అన్నారు. ప్రపంచం మొత్తం భారతదేశానికి వస్తే మొట్టమొదటి వచ్చే ఢిల్లీకే వస్తారు. ఢిల్లీ చూసినప్పుడు అందరిలో కూడా ఒక ఇంప్రెషన్ వస్తుంది. అలాంటి ఢిల్లీ ఈ 10 సంవత్సరాలు ఒక పొలిటికల్ ఫెయిల్యూర్ మోడల్తో ఢిల్లీ సతమతమయ్యే పరిస్థితి వచ్చింది. హైయెస్ట్ పొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. అది వెదర్ పొల్యూషన్ కానీ, పొలిటికల్ పొల్యూషన్ కానీ. మనం చేసే పనులు ఫలితాలు ఇవ్వకపోతే బెటర్ వే ప్రజల్ని పొల్యూట్ చేసేయడం అని అవి ఇవి చెప్పేసి. ఢిల్లీలో మీరు చూస్తే, గల్లీలో చూస్తే మురికి నీరు పోయే పైప్ లైన్లు, మంచినీరు పోయే పైప్ లైన్లు రెండు కలిసిపోయి కలుషితమైన నీరు తాగే పరిస్థితికి వచ్చారు. రెండోది, ఢిల్లీలో ఎక్కడ చూసినా అశుభ్రమైన ఇది ఉంది. యమున టోటలీ పొల్యూట్ అయిపోయింది. ఎయిర్ పొల్యూషన్ అయితే ఇంకా భరించరాని స్థాయికి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోయినాయి. ఢిల్లీకి ఎవరు రావాలన్నా వచ్చే పరిస్థితులు లేరు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి ఈరోజు బీజేపీ వెల్ఫేర్ ఇస్తున్నారు, డెవలప్మెంట్ హామీ ఇచ్చారు. అదే సమయంలో ఎంపవర్మెంట్ కూడా నాంది పలికారు. ఈ బడ్జెట్ కూడా 2025-26 ఆ దిశగా ముందుకు పోతున్నాయి. వికసిత్ భారత్ ఈజ్ ఎ రియాలిటీ. నరేంద్ర మోడీ హ్యాస్ ప్రమోటెడ్ ఇండియా. చాలా బాగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే దావోసుకు పోతే ప్రతి ఒక్కరూ ఇండియా గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాషన్ అయింది. గ్రీన్ ఎనర్జీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రెండు కూడా వినూత్నమైన పాలసీలు పెట్టి మోడీ గారి గవర్నమెంట్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్నా. తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటినటువంటి గురిజాడ అప్పారావు. కంట్రీ అంటే సాయిల్ కాదు, కంట్రీ అంటే మనుషులు. మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 2 గంటల పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్ల పరిణామాల్ని పనగడియా దృష్టికి సీఎం తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో రంగాల వారీగా జరిగిన నష్టంపై చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2019 నుంచి 24 మధ్య జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఆయన వివరించారు. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా 6 వార్డు కౌన్సిలర్ రమేష్ ఎన్నికయ్యారు. ఆయనకు 23 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. 40 మంది సభ్యులున్న కౌన్సిల్లో 23 మంది మద్దతు పలకటంతో మున్సిపల్ చైర్మన్ గా రమేష్ ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. 3 సభ్యులు గైర్హాజరయ్యారు. వస్తుందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మొన్ననే సీఎం గారిని ఇక్కడ హైదరాబాద్లో కలిసినప్పుడు కూడా వెంటనే పని మీద వెళ్తున్నాం. సో వెంటనే మీ యొక్క సహాయ సహకారాలు ఆయన ఎక్కువగా ఎప్పుడు ఒక హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మొన్న, ముఖ్యంగా మా బాలయ్య కాదు అక్కడ అది పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆయన ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యూయెన్సీ. అలాగే అది కాకుండా కూడా భౌగోళికంగా
ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కాన్స్టిట్యువెన్సీ మన హిందూపురం. పక్కనే ఎయిర్పోర్ట్ ఉండడం కానీ, లేకపోతే ఆనాడు నాన్నగారు ప్రారంభించిన పారిశ్రామిక వాడైతేనేమి, లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుసంధానం చేసి ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు అందించడం అయితేనేమి, అభినవ భగీరథుడు ఆయన, అలాగే కియా లాంటి పరిశ్రమలు రావడం అయితేనేమి, ఇప్పుడు ఇంకా ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. చర్చలు జరుగుతున్నాయి వాళ్ళకి కావాల్సిన అవసరాలేంటి వాటిలన్నింటినీ కూడా. సో త్వరగతిన హిందూపురం ఒక తలమానికంగా మన రాష్ట్రంలోనే నిలబడడానికి మా అందరి శాయశక్తి, అందరి కౌన్సిలర్స్, ఇప్పుడు అందరికీ వారికి అయితేనేమి, ప్రభుత్వ అధికారులకు అయితే మీకు, మీ అందరికీ పాత్రికేయులు అందరికీ కూడా అయితే నేను మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమాల్లో పాటు రాజకీయాల్లో కూడా బాలయ్య ఇంకా తిరుగులేదు అనుకోవచ్చా? నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఇప్పుడు మన ఈ యొక్క మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము పాటుపడేది కాబట్టి తప్పకుండా నా దృష్టి అంతా ముఖ్యంగా నా హిందూపురాన్ని అభివృద్ధి చేయడం మీదే. పార్టీకి ఎప్పుడు ఎటువంటి సేవలు ఉన్నా అవసరం ఉన్నా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఈ హిందూపురాన్ని కాదు, ఆ రకంగా నా సేవలు. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారని గుంటూరు తూర్పు పశ్చిమ ప్రతిపాడు ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లామాధవి, బూర్ల రామాంజనేయులు తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. ఇక తొందరలోనే మేయర్ పదవి కూటమి వశమవుతుందని ప్రకటించారు. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించిన అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. గెలిచిన స్టాండింగ్ కమిటీ సభ్యులను అభినందించారు. 4 ఏళ్ల వైసీపీ పాలకవర్గ పాలనలో నగర అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. వివక్షకు అభివృద్ధికి దూరమైన కార్పొరేటర్లు మేయర్ నిరంకుశ విధానాలని నిరసిస్తూ కౌన్సిల్లోని మెజారిటీ సభ్యులు కూటమి వైపు మొగ్గు చూపారని చెప్పారు. రాబోయే రోజుల్లో గుంటూరు నగర అభివృద్ధి పరుగులు తీస్తుందని వివరించారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు కోవెలమూడి రవీంద్ర, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గుంటూరు మహానగర స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అంటే జనసేన బీజేపీతో కలిపి మరి ఈరోజు మొత్తం 6 స్థానాలకి 6 కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఇది 4 సంవత్సరాల వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రభుత్వ చర్యలకు నిదర్శనంగా 7 నెలల కాలంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత కార్పొరేటర్లు, ముఖ్యంగా వివక్షతకు గురైనటువంటి కార్పొరేటర్లు, అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, మరి ముఖ్యంగా మేయర్ యొక్క నిరంకుశానికి, ఆయన యొక్క పరిమితమైనటువంటి అభివృద్ధికి నిరసించి ఈరోజు స్టాండింగ్ కమిటీలో మెజార్టీ సభ్యులు మాకు మంచి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ద్వారానే మాకు మేలు జరుగుతుందన్నటువంటి విశ్వాసంతో ఈరోజు స్టాండింగ్ కమిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు. వారందరికీ కూడా పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు. ఇక తొందరలోనే మరి మేయర్ పదవి కూడా కూటమి ప్రభుత్వం వశమవుతుంది. ఇక ఎందుకంటే అభివృద్ధి వైపే అడుగులు వేయడం అనేటువంటిది అందరూ ప్రజలు హర్షిస్తున్నారు. ప్రజల చేత కాబడినటువంటి కార్పొరేటర్లు కూడా ఇటువైపే రావడం అనేటువంటిది జరుగుతుంది. ప్రజా వ్యతిరేక విధానాలతో గత 4 సంవత్సరాల నుంచి టైం పాస్ చేసినటువంటి వైసీపీ నాయకత్వానికి చర్మగీతం పాడడానికి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వేదికైనవి. పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు ఒక మంచి డెసిషన్ తీసుకొని ప్రజలకు ఏదైతే అభివృద్ధికి ఓటేయాలనే ఒక ఆలోచనతో, ఒక తలంపుతో ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ముందుకొచ్చినందుకు
ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ గతంలో ఎప్పుడూ జరగనటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఇది సరైనటువంటి సమయం. ఈ రాబోయేటువంటి 1 సంవత్సర కాలంలో పూర్తిగా నగర పాలక సంస్థ ద్వారా ఎటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటినన్నిటి కూడా త్వరితగిన పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధుల సహకారంతో రాబోయేటువంటి రోజుల్లో ముందడుగేయడానికి ఇదొక తొలి మెట్టుగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ముందుగా మన వీరంటి వరప్రసాద్ గారికి, కొమ్మినేని కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా మీరావళి గారికి, భారతి గారికి, బాలాజీ గారికి, దుర్గా గారికి శుభాకాంక్షలు. ఈరోజు కౌన్సిల్ని వాళ్ళు ఏకగ్రీవంగా గెలిచారు అని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా ఘన విజయాన్ని సాధించింది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతూ ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ మాత్రం ఇంకా వెనకబాటుకు గురి అయ్యింది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆకాంక్షించడం, వెంటనే దానికి కారకులైన అసమర్థ పాలకులైన నాయకత్వాన్ని దించాలి అని ప్రయత్నించడం, అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్ ఏర్పాటు చేసుకోవడం, ఘన విజయాన్ని సాధించడం చాలా హర్షణీయం. ఇక మీదట మున్ముందు రానున్న రోజుల్లో కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ప్రతి గ్రామం, ప్రతి డివిజన్ కూడా అభివృద్ధి పదంలో మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ గెలిచిన ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటారు. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. ఊహించిన విధంగానే వైసీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ కి పాల్పడటంతో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. పోలింగ్ ప్రక్రియ ముగిగానే గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు, వచ్చిన ఓట్లని మీడియాకు వెల్లడించారు. విజయం సాధించిన కూటమి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఈరంటి వరప్రసాద్, దాసరి లక్ష్మీదుర్గ, షేక్ మీరావళి, నూకవరపు బాలాజీ, కొమ్మినేని కోటేశ్వరరావు, ముప్పవరపు భారతికి కమిషనర్ డిక్లరేషన్ ఫారాలను అందజేశారు. అలాగే ఈ ఎన్నికను సమర్థవంతంగా నిర్వహించిన కార్పొరేషన్ సిబ్బందిని అభినందించారు. ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. బరిలో 12 మంది నిలిచారు. ఈ 12 మంది క్యాండిడేట్కి ఈరోజు 10:30 నుంచి 3 గంటల వరకు ఎలక్షన్ కండక్ట్ చేశాం. 56 మంది కూడా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత 3 గంటల తర్వాత స్టార్ట్ అయినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ వలన మరి ఈరోజు 12 మందికి సంబంధించినటువంటి ఎవరెవరు ఎన్నెన్ని ఓట్స్ పోలేని అనేది తీసుకుంటే ఈరంటి వరప్రసాద్ గారు వారికి అత్యధికంగా 33 ఓట్స్ పోలేని, దాసరి లక్ష్మీ దుర్గా వారికి 32 ఓట్స్ పోలేని, షేక్ మీరావళి వారికి 32 ఓట్స్ పోలేని, నూకవరపు బాలాజీ వారికి 31 ఓట్స్ పోలేని, కొమ్మినేని కోటేశ్వరరావు గారు 31 ఓట్స్ పోలేని, ముప్పవరపు భారతి 30 ఓట్స్ పోలేని, అంజలి మర్రి 24 ఓట్స్ పోలేని, గోపి శ్రీనివాస్ 24 ఓట్స్ పోలేని, రాజలత బూసి 24 ఓట్స్ పోలేని, దుపాటి వంశీ బాబు 23 ఓట్స్ పోలేని, యాట్ల రవికుమార్ 23 ఓట్స్ పోలేని, అడకా పద్మావతి 1 ఓటు మాత్రం పోలేని. ఇది వాళ్ళకు వచ్చినటువంటి ఓట్స్ నంబరు. దీనిలో మనకి 6 మాత్రమే తీసుకోవాలి కాబట్టి క్యాండిడేట్స్ని ఎలక్టెడ్ క్యాండిడేట్స్గా డిక్లేర్ చేయాలి కాబట్టి ఫస్ట్ హైయెస్ట్ ఎవరికైతే వచ్చాయో 6 వారిని మరి ఆర్ఓ మన రిటర్నింగ్ ఆఫీసర్ పిఓ గారు ఇట్లని కౌంటింగ్ సంబంధించి వీరు పర్యవేక్షణ చేశారు కాబట్టి ఈ 6 కూడా వారు చెప్తారు మీకు 6 ఎవరనేది. ఇది చెప్పిన తర్వాత
ఇప్పుడు హయ్యెస్ట్ మనకి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ తీసుకుంటే హయ్యెస్ట్ ఎవరైతే చేశారో ఫస్ట్ ఏరంటి వరప్రసాద్ గారు 33 ఓట్స్తో వారు మరి ఫస్ట్ క్యాండిడేట్గా ఎలక్ట్ అయినట్లుగా డిక్లరేషన్ చేయటం జరుగుతుంది. దాసరి లక్ష్మీదుర్గ వారు 32 ఓట్స్తో సెకండ్ విన్నింగ్ క్యాండిడేట్. షేక్ మీరావలి 32 ఓట్స్ తోటి థర్డ్ విన్నింగ్ క్యాండిడేట్. నూకవరపు బాలాజీ 31 ఓట్స్ తోటి ఫోర్త్ విన్నింగ్ క్యాండిడేట్. కొమ్మినేని కోటేశ్వరరావు గారు 31 ఓట్స్ తోటి వారు కూడా ఫిఫ్త్ క్యాండిడేట్. ఉప్పవరపు భారతి గారు 30 ఓట్స్ తోటి వారు కూడా విన్ అయినట్లుగా ఇక్కడ డిక్లరేషన్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అధికారం దుర్వినియోగానికి పాల్పడిందని మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో సక్రమంగా జరగలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచిన ఈ ఎన్నికలను ఛాలెంజ్ చేస్తామని మేయర్ ప్రకటించారు. కౌన్సిల్లో బలం లేని టీడీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి వైసీపీ కార్పొరేటర్లను కొనుగోలు చేసిన సంగతి బహిరంగ రహస్యమేనని చెప్పారు. సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేయర్ మనోహర్ నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా అంతిమ విజయం వైసీపీదేనని అన్నారు. టీడీపీకి చెందిన 2 ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకి గురి చేశారని విమర్శించారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలను కావాలని టీడీపీ హైప్ క్రియేట్ చేసిందని చెప్పారు. ఓటర్ స్లిప్ మీద సీరియల్ నెంబర్ ఉంది, ఎవరు దేనికి ఓటేశారో తెలిసిపోద్ది కదా, ఇంకా దీంట్లో సీక్రెట్ ఉంది అని చెప్పేసి నేను అడిగా వాళ్ళని. అడిగితే వాళ్ళు సరైనటువంటి సమాధానం ఇవ్వాల. అంటే ఒక 4 రోజుల నుంచి ఈ విధమైనటువంటి వాతావరణంలో కార్పొరేటర్లని పశువుల మాదిరిలాగా వాళ్ళు కొంటా ఉన్నారు, కొంతమందిని బెదిరిస్తూ ఉన్నారు. క్యాంపుకు కూడా తీసుకెళ్ళారు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఈరోజే పొద్దున తీసుకొచ్చారు. అంటే కూటమి పార్టీలో చేరినటువంటి వాళ్ళ మీద నమ్మకం లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం లేక ఈ విధమైన వాతావరణం ఎప్పుడు జరగల. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అంటే అదొక ప్రొసీజర్, రొటీన్ ప్రొసీజర్. అది ప్రతి సంవత్సరం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఏ పార్టీ సభ్యులు ఆ పార్టీకి ఓటేస్తారో ఆ పార్టీ గౌరవ సభ్యులు గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ విధమైనటువంటిగా ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఇళ్ళకెళ్ళి అదే చూడండి, అసలు ఓటమి పార్టీ నేతలు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క చెప్తా ఉన్నారు. అంటే అసలు ఓటింగ్ చేసేటువంటి విధానంలోనే అధికారులు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. నేనే స్వయంగా ఇప్పుడు రిటర్నింగ్ అధికారిని కూడా అడిగా. నేను మరి కౌంటర్ ఫైల్ మీద సిగ్నేచర్ నా చేత పెట్టించుకున్నారు, నా పేరు రాపించుకున్నారు, దాని మీద సీరియల్ నెంబర్ ఉంది. నాకు ఇచ్చేటువంటి స్లిప్లో, నాకు ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ ఉంది. ఏ అభ్యర్థి దేనికి ఓటేసాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో సీక్రెట్ ఏముంది? ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికలు ఈ విధంగా అపహాస్యం చేస్తూ. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ తహతహలాడుతుందని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వ్యాఖ్యానించారు. దీని వెనుక రహస్య రాజకీయ ఎజెండా ఉందని ఆరోపించారు. త్వరలోనే దాన్ని బయటపెడతామని ప్రకటించారు. గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు సక్రమంగా జరగలేదని అన్నారు. పోలింగ్ సమయంలో అధికారులు టీడీపీ కార్పొరేటర్లతో చనువుగా ఉన్నారని విమర్శించారు. ఎన్నికల నియమావళి సక్రమంగా అమలు కాలేదని ధ్వజమెత్తారు. వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ ప్రజా ప్రతినిధులు ప్రలోభాలకి గురి చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అపహాస్యపాలెం చేశారు. అపహాస్యం చేశారు. ఇవాళ చూస్తూ ఉంటే గుంటూరు నగరపాలక సంస్థలో కనీ విని ఎరుగని రీతిలో మున్సిపాలిటీ పుట్టినప్పుడు కావచ్చు, నగరపాలక సంస్థ పుట్టినప్పుడు కావచ్చు, ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నిక గత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇవాళ జరుగుతున్నది ఎలా ఉందంటే 57 మంది సభ్యులు ఉంటే 57 మంది సభ్యులు ఒక సభ్యుడు మరణించాడు. 56 మంది 56 మంది సభ్యులకి 250 మందిని పోలీసు వాళ్ళని కాపలా పెట్టారంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఏ రీతిగా ఉందో అర్థమవుతా ఉంది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ చూస్తూ ఉంటే ఎన్నిక జరిపినటువంటి విధానాన్ని కూడా మాకు చాలా రకాల అనుమానాలు కనపడతా ఉన్నాయి. బ్యాలెట్ పేపర్స్ మీద నంబరింగ్ ఇస్తూ ఉన్నారు. ఆ నంబరింగ్ ఎలా ఉందంటే ఎవరు ఏ పార్టీకి ఎవరు దేనికి ఓటేశారు, ఎవరికి ఓటేశారు అనే దాన్ని ఆ ట్రాన్స్పరెన్సీని ఆ బ్యాలెట్ పేపర్ మీద నంబరింగ్ కనపడతా ఉంది. అంటే ఇది ఎటువంటి సంకేతాలు ఇస్తూ ఉన్నారు ఇవాళ? ఎందుకంటే నగరపాలక సంస్థ అధికారులు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రలోభాలకు గురయ్యారంటానికి ఒక ఎగ్జాంపుల్ కనపడతా ఉంది.
ఇవాళ మేము గత చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని రీతిలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు 6 సభ్యులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45 మంది సభ్యుల బలం ఉంది. ఇవాళ 45 మంది సభ్యుల బలం ఉంటే తెలుగుదేశం పార్టీకి 9 మంది, జనసేనకి 2, 11 మంది సభ్యులు ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఏ ఉద్దేశంతో పోటీ చేశారు? ఇవాళ ఏంటి వాళ్ళ ఆలోచన? 45 మంది సభ్యులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఇళ్లకెళ్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఇళ్లకి వెళ్ళిపోయారు. రకరకాల ప్రలోభాలు, రకరకాల భయాందోళనలకు గురి చేసేసి ఇవాళ చూస్తూ ఉంటే ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలను మించే విధంగా గుంటూరు నగర ప్రజలకి, గుంటూరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ గుంటూరు నగరపాలక సంస్థలో కనపడతా ఉంది. ఇవాళ అధికార పార్టీ నాయకులు, అధికారం సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు కుమ్మక్కయ్యి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారంటానికి ఇవాళ బ్యాలెట్ నమూనా చూస్తూ ఉన్నాము. ఇవాళ మాకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ క్షుణ్ణంగా ఆ బ్యాలెట్ నమూనాను కూడా పరిశీలన చేస్తాము. ఒకవేళ కనుక ఏదైనా తేడా వస్తే వాళ్ళు ఎవరికి ఓటేశారు ఏంటనే దాంట్లో క్షుణ్ణంగా ఒకసారి మేము పరిశీలన చేస్తాము. లీగల్ ఒపీనియన్ తీసుకుంటాము. వాళ్ళు చేస్తున్న విధానంలో కనుక అనుమానాలు రేకెత్తిస్తే ఈ ఎన్నికను మేము ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ గుంటూరు ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉత్కంఠంగా మారాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార ప్రతిపక్షం రాజకీయ ఎత్తుగడలతో వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. అది ఏ రేంజ్ కి వెళ్లిందంటే చివరికి క్యాంపు రాజకీయాల వరకు కొనసాగింది. సోమవారం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఓటు వేసేందుకు నగరపాలక సంస్థకు చేరుకున్నారు. టీడీపీ క్యాంపులో మొత్తం 29 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా వైసీపీ క్యాంపులో 26 మంది కార్పొరేటర్లు కనిపించారు. విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 29 మంది కార్పొరేటర్లు కూటమి క్యాంపులో కనిపించడం విశేషం. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు దగ్గరుండి స్వయంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. అదేవిధంగా వైసీపీ తరపున ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, వైసీపీ తూర్పు ఇన్ఛార్జి నూరి ఫాతిమా పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. పోలింగ్ ప్రక్రియను కార్పొరేషన్ సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించింది. సభ్యులు ఈరోజు ఎన్నికల్లో గెలవబోతా ఉన్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి గుంటూరు నగరం అభివృద్ధి పూర్తిగా కుంటపడిందనే ఆలోచన ప్రజాప్రతినిధులకు వచ్చి ఈరోజు వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అధికారం ఉన్నప్పుడు కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి నాయకత్వాన్ని బలపరచడానికి ముందుకు వస్తాం. 6 గెలుస్తాం. భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి, దీని పరుగులు పెట్టే విధానం చూసి మీరు చూశారు. వైసీపీ నుంచి ఎంతోమంది ఇందులోకి ఆకర్షితులై రావడం చూశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీతో ఈ యొక్క మేయర్ ఎలక్షన్స్, ఈ యొక్క కౌన్సిల్ ఎలక్షన్స్ గెలవబోతున్నాం. ఇప్పుడు భయపడి ఒక వర్గం మొత్తం క్యాంప్ రాజకీయాలని వెళ్ళారండి. మేమందరం సరదాగా మా యొక్క కార్పొరేటర్లు అందరూ ట్రిప్ కావాలి అంటే ట్రిప్కి తీసుకెళ్ళాం. గుంటూరు నగరంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. సరస్వతీదేవి అమ్మవారి ఆలయానికి భక్తులతో కిటకిటలాడే అక్షరాభ్యాసం తీసుకుని వచ్చిన చిన్నారులతో సందడి వాతావరణం నెలకొంది. గుంటూరు సంపత్ నగర్ శృంగేరి శారదా మఠంలోని శారదా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకి దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ మేరకు ఆలయ వేద పండితులు నరసింహ ఆచార్యులు మీడియాతో మాట్లాడారు. వసంత పంచమి వైభవం గురించి వివరించారు. జగత్పూజ్యాం శారదాం విశద ప్రభాం స్మిత పద్మాసనాం దేవీం త్రయంబకీం శిశుభూషణాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. భక్త మహాశైలర శృంగేరి జగద్గురువులు, వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో సంపత్ నగర్ శృంగేరి శారదాపీఠంలో ఈరోజు శ్రీ పంచమి సందర్భంగా భక్తులందరూ కూడా వారి యొక్క పిల్లల్ని తీసుకువచ్చి సుమారుగా 200 మంది పిల్లలకు ఈరోజు శ్రీ శారదా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అక్షరాభ్యాసం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నది. భక్తులు కూడా అమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ విశాల పెద్దమ్మ ఆ యొక్క శారదా పరమేశ్వరి అమ్మవారిని సరస్వతి మాతను దర్శించి తరిస్తున్నారు.
నమ పార్వతీపతయే హర హర మహా. ఏపీ సీఎం చంద్రబాబుని సినీ నటులు సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూ సూద్ సోమవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు. ఏపీ ప్రభుత్వానికి సోనూ సూద్ ఫౌండేషన్ 4 అంబులెన్స్లని అందించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసిన సోనూ సూద్ ఫౌండేషన్ అంబులెన్స్లని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం 4 అంబులెన్స్లని సీఎం ప్రారంభించారు. మర్యాద పూర్వకంగా తనను కలవటానికి వచ్చిన సోనూ సూద్ ని ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాల కల్పన తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఇందులో సూద్ చారిటీ ఫౌండేషన్ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు. We gave ambulances to multiple districts in Andhra. I always believe that all those small villages and districts which need that medical attention and they don't have those ambulances which a lot of people need during emergencies, because the roads are small, sometimes they don't have that medical facility. And a lot of people had approached me that they need ambulances. So we got 4 ambulances today for Andhra, and I hope they will save a lot of lives. That will save a lot of good. And Andhra being very, very close to my heart, all Telugu people being very close to my heart, I want to do a lot of things for this state where, with the guidance of Honorable CM Sir, if you can do some development for the needy people, create some jobs, do some medical facilities for them. So that's what my motive is, and I'm just trying to do my bit. I think Andhra is my second home. People love me. They have taught me what I am today. They have made me what I am today. So there's a special love for Andhra, and of course my wife is from Andhra. She's a Telugu. So more of a reason that the kind of love that I get from people in Andhra, it's my duty to give back to them. And during COVID, it started the whole journey, and the kind of love that I've got from them, I will always be there for every Telugu person, people from Andhra. I'm just a phone call away. Need anything, I'm always there for you. Love staying as a common man, people's man, where I have their blessings. I think I don't need anything more than that. We have great politicians doing a lot of good stuff. We have Chandrababu sir, who's been a mentor for a lot of people. I think they're doing the great job. Me as a local individual, it's important to give back to the society. When you become big, when you become actors, when you become stars, when you earn a lot of money, I think it's time to give back to the society, because normal people are the ones who made us, and it's now our responsibility to give back to the society. Like I said, Chandrababu sir, कोविड के टाइम से बहुत एक मेरा उनसे एक रिश्ता बना रहा है. आई बीन इन टच विद देम ड्यूरिंग कोविड. और आज जब यहाँ पे एम्बुलेंसेस देने थे तो मुझे लगा कि आंध्रा इज माय फर्स्ट प्लेस जहाँ पे मुझे देने चाहिए, और उनका भी ब्लेसिंग्स मिला, गाइडेंस मिला. एंड लाइक आई शेयर्ड, आई हैव लॉट ऑफ प्लान्स फॉर पीपल फ्रॉम आंध्रा, एंड आई वुड लव टू डू माई बेस्ट कि मेरा भी कुछ ना कुछ कंट्रीब्यूशन रहे to develop some common facilities for the people. So yes. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.